నడుస్తాంది, అందరూ కుటుంబాలు కలిసి బతుకుతున్నాడట. ఎక్కడ బతుకుతున్నాం కుటుంబంలో అందరం కలిసి అని కడుపులో బల్లెలాగా గాంధీ పక్కన అంబేద్కర్ కూర్చున్నాడు రౌండ్ టేబుల్. ఎక్కడ బతుకుతున్నాము? ఏ ఊర్లో బతుకుతున్నాం? 6 లక్షల గ్రామాల్లో బీసీ ఎస్సీ ఎస్టీలంతా త్రివర్ణాల కింద, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యుల కింద, భూములలో హిందూ పేరుతో బీసీ ఎస్సీ ఎస్టీలంతా అన్నదమ్ముల్లాగా ఎక్కడ కలిసి బతుకుతున్నాం? కలిసి బతకట్లేదు కదా. కాబట్టి సామాజికంగా, సాంస్కృతికంగా అన్ని రకాలుగా బీసీ ఎస్సీ ఎస్టీలని శూద్ర వర్గంలో తోసి విద్యలో, రాజకీయంలో, సమాజంలో అణిచివేసి జ్ఞానం లేకుండా, భూమి లేకుండా, సంపద లేకుండా అణిచివేస్తున్న వర్గం నుంచి మాట్లాడటానికి 3వ వాయిస్ బయలుదేరింది లండన్ లో అంబేద్కర్. అప్పుడు ఎస్సీ ఎస్టీలకి హక్కులు మొదలైన రావటం, మానవ హక్కులు. మరి బీసీలు లేరు కదా అంబేద్కర్ పక్కన బీసీలు అన్నాడు బ్రిటిష్ వాడు. ఎందుకు లేరు? అంబేద్కర్ అస్పృశ్యుడు అంటరాని వాడు. బీసీలో ఎట్లా వస్తుంది మరి అంబేద్కర్ పక్షాన? రాలేదు. మరి వాళ్ళ గురించి కన్నీరు కారుస్తూనే ఉన్నాడు అంబేద్కర్. నా దగ్గరకు వచ్చిన వాడు తెలివిగల్లోడైతే రానివాడు ఇంకా అమాయకుడు, కాబట్టి నేను రానివాడిని ఇంకా ఎక్కువ ప్రేమిస్తా అన్నాడు అంబేద్కర్. మరి ఏం చేసిండు ప్రేమించి? రాజ్యాంగం రాసే అవకాశం వచ్చి రాజ్యాంగం రాష్ట్రం పెట్టి నేను చచ్చినా బీసీలంతా తమకై తాము ఒక కమిషన్ వేసుకొని, బీసీలంతా తమ తలని లెక్క పెట్టుకొని ఒక విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసుకోండి అని 340 ఆర్టికల్లో రాసుకొని అంబేద్కర్ పోయింది, చనిపోయింది. దానితో కాకాలేకర్ కమిషన్ వచ్చింది, దాన్ని చెత్తబుట్టలు వేసింది. ఎవరైనా ఎవరా నెహ్రూ? భగవంతుడు భారతదేశాన్ని, ఆధునిక దేవాలయాలు, ఆధునిక భారత జాతి నిర్మాత నెహ్రూ. సోవియట్ల సోషలిజం ఎట్లయితే వచ్చిందో అలాంటి భారతదేశంలో సోషలిస్ట్ నిర్మాతట నెహ్రూ. కానీ కాకాలేకర్ కమిషన్ ని అవతల పడేసి అంబేద్కర్ బీసీల కోసం రాజీనామా చేసి, కానీ రాజ్యాంగంలో చేర్చబడ్డ ఆర్టికల్ తో మండల్ కమిషన్ వచ్చింది. మండల్ కమిషన్ ఎట్లా అయింది? కాంచీరాం పార్లమెంట్ ముందు గుట్టల్లాగా గుట్టలు పోసినట్టుగా గోధుమ పిండిని పోసుకొని రొట్టెలు చేసుకుంటా అక్కడే పండుకున్నాడు పార్లమెంట్ ముందు 2 నెలలు కాంచీరాం. యుద్ధం చేస్తే దేవిలాల్ హర్యానా, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వాళ్ళిద్దరి మధ్య కూడా గొడవ పెట్టించింది కాంచీరాం. వస్తున్నాడు దేవిలాల్ నీ మీదికి అన్నాడు విశ్వనాథ్ ప్రతాప్. మరి ఏం చేయాలి కాంచీరాం అన్నాడు వీపీ సింగ్. మండల్ కమిషన్ అమలు చేయి, నీ ముట్టిచీకి నా మంట పోయిద్దాను. కాంచీరాం మాటతో విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ మండల్ కమిషన్ అమలు చేసి. ఇది కథ.